ఈ రోజు మన టాపిక్ వెన్నుపాము వ్యాధులు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. అందరికీ నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం వెన్నుపాము వ్యాధులు, వాటి కారణాలు, లక్షణాలు మరియు చికిత్స ఎంపికల గురించి తెలుసుకుందాం. వెన్నుపాము నాడీ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మెదడును శరీరంలోని మిగిలిన భాగాలకు కలుపుతుంది మరియు కదలిక, సంచలనం మరియు ప్రతిచర్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వెన్నుపాము వ్యాధి లేదా గాయంతో ప్రభావితమైనప్పుడు, అది సాధారణ శరీర విధులకు భంగం కలిగిస్తుంది. వెన్నుపాము వ్యాధులు అంటే ఏమిటి? వెన్నుపాము వ్యాధులు వెన్నుపాముకు నష్టం కలిగించే లేదా అంతరాయం కలిగించే పరిస్థితులు. ఈ వ్యాధులు కాలక్రమేణా అకస్మాత్తుగా లేదా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అవి ఒక వ్యక్తి కదలగల, అనుభూతులను అనుభవించే లేదా శరీర విధులను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వెన్నుపాము వ్యాధుల కారణాలు. వెన్నుపాము వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, పడిపోవడం లేదా క్రీడా కార్యకలాపాల వల్ల గాయాలు సాధారణ కారణాలు. క్షయ, వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా వంటి ఇన్ఫెక్షన్లు వెన్నుపాముకు హాని కలిగిస్తాయి. స్లిప్ డిస్క్లు లేదా ఆర్థరైటిస్ వంటి క్షీణించిన పరిస్థితులు వెన్నుపాముపై ఒత్తిడి తెస్తాయి. వెన్నుపాము చుట్టూ పెరిగే కణితులు కూడా సమస్యలను కలిగిస్తాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు నరాలు మరియు వెన్నుపాముపై దాడి చేస్తాయి. రక్త సరఫరా సరిగా లేకపోవడం మరియు జన్యుపరమైన రుగ్మతలు కూడా వెన్నుపాము దెబ్బతినడానికి దారితీయవచ్చు. వెన్నుపాము వ్యాధుల లక్షణాలు. లక్షణాలు వ్యాధి యొక్క స్థానం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. సాధారణ లక్షణాలు మెడ లేదా వీపులో నొప్పి, చేతులు మరియు కాళ్లలో బలహీనత లేదా దృఢత్వం సంభవించవచ్చు. తిమ్మిరి, జలధరింపు లేదా సంచలనం కోల్పోవడం తరచుగా గమనించవచ్చు. నడవడంలో, సమతుల్యతలో లేదా సమన్వయంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. కొంతమంది రోగులకు మూత్రాశయం లేదా ప్రేగు నియంత్రణ సమస్యలు ఉండవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో పాక్షిక లేదా పూర్తి పక్షవాతం సంభవించవచ్చు. రోగ నిర్ధారణ. వైద్యులు శారీరక మరియు నాడీ సంబంధిత పరీక్షల ద్వారా వెన్నుపాము వ్యాధులను నిర్ధారిస్తారు. ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఎక్స్-రేలు, రక్త పరీక్షలు మరియు వెన్నెముక ద్రవ పరీక్షలు సమస్యను గుర్తించడంలో సహాయపడతాయి. ప్రారంభ రోగ నిర్ధారణ చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది. వెన్నుపాము వ్యాధుల చికిత్స. చికిత్స పరిస్థితి యొక్క కారణం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తేలికపాటి కేసులకు విశ్రాంతి, మందులు మరియు శారీరక చికిత్సతో చికిత్స చేయవచ్చు. నొప్పి నివారణలు మరియు శోథ నిరోధక మందులు నొప్పి మరియు వాపును తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ లేదా యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తారు. ఆటో ఇమ్యూన్ పరిస్థితులకు స్టెరాయిడ్స్ లేదా రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు అవసరం కావచ్చు. వెన్నుపాముపై ఒత్తిడి ఉంటే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. పునరావాస చికిత్సలు బలం,
కదలిక మరియు స్వాతంత్ర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నివారణ మరియు సంరక్షణ. మంచి భంగిమ మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. గాయాలను నివారించడం మరియు ముందస్తు వైద్య సంరక్షణ పొందడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి కోలుకోవడం మరియు దీర్ఘకాలిక వెన్నెముక పనితీరును సమర్థిస్తుంది. ముగింపులో, వెన్నుపాము వ్యాధులు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వాటి కారణాలు, లక్షణాలు మరియు చికిత్సలను అర్థం చేసుకోవడం వలన ముందస్తుగా గుర్తించడం మరియు సంరక్షణ అందించడంలో సహాయపడుతుంది. సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం వల్ల సమస్యలను నివారించవచ్చు మరియు జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.